बुधवार को जिला कलेक्टर कोया श्री हर्ष ने राष्ट्रपिता महात्मा गांधी की जयंती के उपलक्ष्य में अदाना कलेक्टर जीवी श्याम प्रसाद लाल के साथ समरीता जिला समाहरणालय के सभा कक्ष में गांधी जी के चित्र पर दीप प्रज्वलित किया और माल्यार्पण किया। जिला कलेक्टर कोया श्री हर्ष ने उन्होंने कहा कि हम बचपन से ही महात्मा गांधी के जीवन के बारे में पढ़ते आ रहे हैं। उन्होंने कहा कि आज के समाज में हम सभी त्वरित परिणाम की उम्मीद करते हैं। गांधी जी ने अपने जीवन में कभी शॉर्टकट नहीं अपनाया और न्याय और धैर्य के साथ संघर्ष करके कई जीत हासिल की। कलेक्टर ने आगे कहा, स्वतंत्रता आंदोलन का हिस्सा रहे भारत छोड़ो, विदेशी कपड़ों का बहिष्कार आदि आंदोलन एक दिन में नहीं हुए। ये आंदोलन महान गांधी जी के प्रतिदिन किए गए निरंतर प्रयासों के परिणाम स्वरूप सफल हुए हैं। మధ్యలో చాలా ఇబ్బంది వచ్చింది, బట్ ఆ ఎఫర్ట్ అనేది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా డైలీ చేశారనమాట. సో దానివల్ల రిజల్ట్ వచ్చింది. జనరలీ మనం ఏమనుకుంటాం 1942లో పెట్టిన 1931లో ఇంకోటి వచ్చింది, 21లో కలిగి రావడం మొత్తం రాత్రి అద్భుతాలు అనుకుంటాం. బట్ ఈ మొత్తం కన్సిస్టెంట్గా లాస్ట్ 10 years నుంచి విసుగొచ్చినా కానీ, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ, ఇబ్బంది వచ్చినా కానీ, జైల్లో ఉన్నా కానీ, లేకపోతే ఎవరు పబ్లిక్ ఒపీనియన్ లేకపోయినా కానీ, ఇన్ని ఇష్యూస్ ఉన్నా కానీ కన్సిస్టెంట్గా 10 years డైలీ రోజు చేసే పని చేసుకుంటా, రోజు ఎవరు చూసినా చూడకపోయినా మన వరకు డెలివర్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నందువల్ల ఆ మూమెంట్ కానీ ఆ చేంజ్ అనేది వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఎవరిబడి దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఐ అండర్స్టాండ్ మన డే టు డే లైఫ్లో చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, చాలా లిమిటెడ్ రిసోర్సెస్తో మనం పనిచేస్తున్నాము, లేకపోతే మెనీ ఇష్యూస్ వస్తాయి, పబ్లిక్ ప్రెషర్స్ వస్తాయి. సో బట్ మనం చేసే ఎఫర్ట్ అనేది కన్సిస్టెంట్గా ఉండేది చూసుకోండి. సో దట్ out of many things, this is one of the things I thought this will be apt for today's situation. So అందరూ దయచేసి ఆ ఆస్పెక్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారని, మోటివేషన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.